ఘోరంగా చంపిండు. అట్లా రాడుతోటి కొట్టి వాళ్ళ పొలం వల్లనే చంపినట్టు అక్కడనే చంపిన. పెట్రోల్ తెచ్చి అక్కడనే టైర్లో వేసి తలగా పెట్టిన. బూడిది కూడా అక్కడ ఏం లేదు, అంతా తీసుకుపోయి అక్కడ అక్కడ పోసిన అని అట్లా చెప్పిండు. మా కొడుకుని చంపిన వాడు అక్కడ ఉండడానికి వీలు లేదంతే, మా వాడి ఉరిశిక్ష పడాలంతే. శ్రీనివాస్ రెడ్డి అతి దారుణంగా చేసిండు కాబట్టి కంసకం ఒక శవాన్ని ఉపజెప్తే కూడా 4 రోజులు ఏడ్చి ఊకుందామని అది కూడా లేదు. ఆ బొక్కలు కూడా చూసుకొని ఒక గోరి కట్టుకొని గోరి కొడుకు ఇక్కడనే ఉండని కూడా మేము చూసుకుంటానికి అది కూడా లేకుండా పోయింది. కాబట్టి అంత పాపాత్కుని ఈ లోకంలో ఉంచొద్దని కూడా నేను సహిస్తలేము. శ్రీనివాస్ రెడ్డి తోటి ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకు సహకరించిన వాళ్ళను కూడా బయటకు తీయాలి అని నేను కోరుకుంటున్నా. తను ఒకవేళ ఉంటే మాత్రం మాకు కూడా ప్రాణహామీ. తను ఒకవేళ బయటకు వస్తే మమ్మల్ని కూడా చంపుతాడు. తనప్పుడు పోలీసులు మాకు రక్షణ ఇస్తారా లేకపోతే ప్రభుత్వమా, దానికి ఎవరు బాధ్యత? తను మాత్రం బయటకు వస్తే మమ్మల్ని కూడా ఉంచడు, తను మమ్మల్ని కూడా చంపేస్తాడు. అందుకే తనకు జీవితంలో జైలు శిక్షణ పడాలి, లేకపోతే ఉరి శిక్షణ పడాలి.